నమస్తే మోసెస్ గారు. నమస్తే అండి. లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్ మన విశాఖపట్నంలో. అవునండి. ఒక్కసారి దాని ప్రత్యేకత గురించి మీరు వివరించడం మొదలెడితే మనం ఈ సంభాషణలో ముందుకు కొనసాగుతాం. మీకు పేరులోనే కొంత అర్థం అయిపోతుందండి. లండన్ నుండి వచ్చిన మిషనరీస్కి జ్ఞాపకార్థంగా ఇది పెట్టడం జరిగిందండి. లండన్ మిషన్ మెమోరియల్. సో ఈ లండన్ మిషన్ సొసైటీ అని అది 1790లోనో 95లోనో స్టార్ట్ అయ్యిందండి. ఒక కాఫీ షాప్లో లండన్లో. వాళ్ళు మరి ఈ వైజాగ్ రావాలనేసి అనుకుని కొంతమంది యంగ్స్టర్స్ మిషనరీస్ ఇక్కడ మొదటగా 1805లో జూలై 18ని ఇక్కడ అడుగు పెట్టడం జరిగింది వైజాగ్లో. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు సోషల్ యాక్టివిటీస్, స్కూల్స్ ఇవన్నీ స్టార్ట్ చేయడంలో ఒక మిషన్ సెంటర్గా మీకు టౌన్ కొత్త రోడ్ సిబిఎం హై స్కూల్ దగ్గర అది వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మరి వాళ్ళకి ఎందుకు తలం పుట్టిందో గ్రీక్ బైబిల్ నుండి తెలుగులోకి అనువాదించడం స్టార్ట్ చేశారు. సో ఇద్దరు మిషనరీస్, ఒక ఆయన డిగ్రాంజెస్ అని, అగస్టస్ డిగ్రాంజెస్, రెవరెండ్ జార్జ్ క్రాన్ అని, వీళ్ళు స్టార్ట్ చేసి పరిచర్య చేస్తూ ఉన్నారు. వాళ్ళ వైఫ్స్ లోకల్గా దగ్గర చిన్న దగ్గర వాళ్ళకి పిల్లల ట్యూషన్స్ లాగా, స్కూల్స్ లాగా చెప్పడం అది చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అయ్యింది, వాళ్ళు చేసేవారు. వాళ్ళకి ఏదైతే మొత్తానికి చదువు, ఎడ్యుకేషన్ అన్న దీని మీద వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు ఈయన 1809లో శ్రీకాకుళంలో ఒక ఆయన చనిపోయాడు, జార్జ్ క్రాన్ అన్న ఆయన. అంటే ఇక్కడ వాతావరణం అది అంతగా అనుకూలించేది కాదు, ఆయన మీద ఆయన చనిపోయాడు. 1810లో ఆయన డిగ్రాంజెస్ గారు చనిపోయారు. వీళ్ళు ఈ ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆనంద్ రాయర్ అనే మరాఠీ బ్రాహ్మడు అండి. ఆయన టిప్పు సుల్తాన్ దర్బార్లో పనిచేసిన ఆయన తరంగబడి అనే ఆ మిషన్ సెంటర్ నుండి ఇక్కడికి పంపబడ్డాడు అనమాట. ఈ ట్రాన్స్లేషన్. తరంగబడి ఎక్కడ ఉంది సార్? అది తమిళనాడులో ఉంది. ఆ తమిళనాడు అక్కడ సెంటర్ అందరూ మిషనరీస్ అంతా అక్కడ కలుసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చేవారు అనమాట. అలాగా ఈ వైజాగ్ వచ్చినప్పుడు ఈయన్ని వీళ్ళకి ట్రాన్స్లేషన్లో హెల్ప్ చేయడానికి పంపించారు. ఆయనకి తెలుగు, మరాఠీ, తమిళ్ అన్నీ వచ్చు. సో ఆయన సహాయంతో వీళ్ళు ట్రాన్స్లేషన్ స్టార్ట్ చేశారు. మరి వీళ్ళు చనిపోయాక ట్రాన్స్లేషన్ మధ్యలో ఆగిపోయింది. తర్వాత మళ్ళీ ఎవరు చనిపోయాకండి? వీళ్ళిద్దరు ఆనందరాయర్ గారు ఉన్నారు. ఆయనే యాక్చువల్గా మరి ప్రపంచంలో మొదట తెలుగు ఆరాధన జరిగింది అంటే ఆయన 1809లో ఫిబ్రవరి 12న స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రపంచంలోనే మొట్టమొదటిగా తెలుగు ఆరాధన జరిగింది మన విశాఖపట్నంలో. క్రైస్తవులు ఎవరైతే ఈ చర్చిలో ఆరాధన చేస్తారు కదండి, ఆ ఆరాధన తెలుగులో మొదలు పెట్టింది మొదటి ఈయన ఆనందరాయర్ గారు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ప్రిచ్ అని ఆయన వచ్చారండి. తర్వాత గార్డెన్ గారు అని వచ్చారు. వాళ్ళు మొత్తానికి నూతన నిబంధనలో కొంత భాగం తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అది వాల్యూమ్ 1, 2గా చేసి మద్రాసులో అది ప్రింట్ చేయడం జరిగిందండి. ప్యారలల్గా ట్రాన్స్లేషన్ జరిగింది అప్పుడు విలియం కేరీ గారు ఉన్న దాంట్లో. కానీ బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ వాళ్ళు ఇక్కడ మన వైజాగ్లో ట్రాన్స్లేట్ అయిన దాన్ని అథెంటికేట్ చేశారు, చేసి ప్రింట్ చేయడం జరిగిందండి. 1818లో మొదట ప్రింట్ చేశారు. అది నాకు తెలిసినంత వరకు మొదట తెలుగు ముద్రణ
పుస్తకం అని నాకు తెలుసు. ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ తెలుగు ప్రింట్ అయ్యింది అంటే అదే పుస్తకం అన్నమాట, బైబిల్లో. మాకు ఎలా తెలిసిందంటే యూనివర్సిటీ ప్రొఫెసర్ రీసెర్చ్ చేస్తున్న ఆయన మా చర్చ్కి వచ్చి, ఆయన పేరు రాంబాణం ఏదో, ఆయన ఇప్పుడు చనిపోయినట్టున్నారండి, అప్పుడు జరిగింది. ఇప్పుడు మీరు నాకు ఇందాక ఒక సుమారు 200 సంవత్సరాల క్రితం నాటి బైబిల్ ఏదైతే మొదటిగా తెలుగులో అనువదించబడిందో దాని యొక్క ఫోటో చూపించారు మీరు, ఒరిజినల్ పిక్చర్. అది నేరుగా మీరు తీసిన పిక్చర్? అది నేను తీసాను. ఆ బైబిల్ గురించి కొద్దిగా, ఇప్పుడు అది ఎందుకు విశాఖపట్నంలో లభ్యంగా లేదు, ఎందుకు బెంగళూరుగా వెళ్లాల్సి వచ్చింది, దాని గురించి ఒకసారి. సో అది యాక్చువల్గా 1805లో మొదట మిషనరీస్ ఇక్కడికి రావడం జరిగింది కదండి. దాన్ని పురస్కరించుకొని 2005లో 200 సంవత్సరాల క్రితం వాళ్ళు వచ్చి ఇక్కడ పరిచర్య చేశారు, సేవ అందించారు ఎన్నో విధాలుగా. అంటే చిన్న చిన్న క్లినిక్, మెడికల్ హెల్ప్ ప్లస్ ఎడ్యుకేషన్, మెయిన్గా ఎడ్యుకేషన్ అండి వాళ్ళు స్టార్ట్ చేసి ఈ విధంగా పరిచర్య చేశారు. వాళ్ళని జ్ఞాపకార్థంగా 200 years చేసినప్పుడు ఈ పుస్తకం, ఈ బైబిల్ ప్రింట్, ఈ ఒరిజినల్ ఎక్కడ ఉంది అని చూసినప్పుడు, మీకు హిస్టోరియన్ మీకు తెలిసే ఉంటుంది, ఎడ్వర్డ్ పాల్ గారు ద్వారా మనకి 3 ప్రదేశాల దగ్గర ఎక్కడో ఉన్నట్టు తెలిసిందండి. సో అలాగా డిక్కర్ అనేసి మీకు దాంట్లో ఉంటుంది బుక్లోని, ఆయన దాన్ని తీసుకుని మాకు గిఫ్ట్గా ఇచ్చారండి 2005లో. అది గిఫ్ట్గా మా చర్చ్కి ఇవ్వడం జరిగింది. అది మేము ఇక్కడ చాలా రోజులు, ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు భద్రపరిచాము. కానీ మరి ఇక్కడ ఉన్న టెంపరేచర్స్కి ఉన్న దీనికి, ఆ తేమకి మనం ప్రిజర్వ్ చేయలేకపోతున్నాం. మరి అప్పటికి 200 years దగ్గర దాదాపుగా ఉన్న పుస్తకం పేజీలు అవి చిరిగిపోతున్నాయని మా బిషప్ గారు, అప్పట్లో దైవాశీర్వాదం గారండి తండ్రి గారు, ఆయన మీకు ఇక్కడ మీరు ప్రిజర్వ్ చేయలేరు కాబట్టి ఆ థియోలాజికల్ కాలేజ్, యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ బెంగళూరు ఆర్కైవ్స్ ఉన్నాయి, వాళ్ళకి మీరు ఇచ్చేయండి. సో దే విల్ గివ్ యూ అక్నాలెడ్జ్ అండ్ దే ఆల్సో గివ్ యూ సాఫ్ట్ కాపీ యాజ్ వెల్ యాజ్ హార్డ్ కాపీ కూడా ఇస్తారు మీకు. దీనికి ప్రిజర్వింగ్ చార్జెస్ ఏమైనా ఉంటాయా సార్? ఏం ఉండవు, ఆర్కైవ్స్ ఉండవు. ఓ గ్రేట్. సో దే విల్ జస్ట్ ప్రిజర్వ్ దట్. ఇంకా మనం ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చినట్టే. కాబట్టి మనం ఇక్కడ నుండి లెటర్ తీసుకొని ఏదైనా అయినప్పుడు మన 2018లో మేము తెచ్చి ఇక్కడ డిస్ప్లే చేయడం కూడా జరిగిందండి. 2018లో ఎందుకు చేసామంటే, ఆ బైబిల్ ప్రింట్ అయ్యి 200 సంవత్సరాలు అయిందండి. అందుకని బైబిల్ 200 years ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు అండ్ ప్రింటెడ్ అని 200 years కమమరేట్ చేసుకుంటూ చేసాం. అప్పుడు తేడం జరిగింది, పబ్లిక్ డిస్ప్లే కూడా చేయడం జరిగింది. గురిజాడ కళాక్షేత్రంలోని చిల్డ్రన్స్ ఎరీనాలోని మా చర్చ్ దగ్గర డిస్ప్లే చేసామండి.